క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ సంవత్సరము మొదటి తారీఖు మొదటి దినాన చేరి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపలో దయలో సంవత్సరం అంతయు ఆయన రెక్కల క్రింద సంఘాన్ని మనందరినీ దేవుడు కాచి ఉన్నాడు. ఒక నూతనమైన సంవత్సరం, ఈ దినం సంవత్సరానికి ప్రారంభ దినం. మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగే ప్రియులారా, వాక్యాన్ని చదువుకున్న పిదప ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ఈ దినం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం చదువుకున్న పిదప చిన్న ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళదాము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భముందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. ప్రార్థించదము. దయచేసి అందరూ తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రభువా, ఈ సంవత్సరం మొదటి దినాన మేమందరము కూడా చేరి నీ నామకరణ సున్నతి చేయబడినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు కలగజేసిన రక్షణ బాధ్యత వాగ్దానంకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ ఆత్మశక్తిని మా అందరి మీద కుమ్మరించండి. వాక్యం ఎవరైతే విలుచున్నారో వారందరిలో కూడా నీ ఆత్మక్రియ జరిగించండి. వాక్యం ద్వారా వారు జీవిస్తూ నీ రాజ్యం వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారుగాను ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపాకాబ్దాలను వీళ్ళందరికీ ప్రసాదించమని, నీ ఆత్మను మాపై ఉంచి నడిపించమని యేసు దివినామములు అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నాకు సందర్భోచితమైన వాక్యం చెప్పడం ఇష్టం. ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు, కానీ ఈరోజు ప్రాముఖ్యత ఏంటి? బైబిల్లో ఇవాళ యేసు ప్రభునకు సున్నతి చేసిన దినం, నామకరణ చేసినటువంటి దినం. అది ప్రాముఖ్యత. నూతన సంవత్సరం ప్రపంచం అంతటికే, కానీ దేవుని బిడ్డలుగా మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువుని వాళ్ళ ప్రతిష్ఠత చేసిన దినం. ఆయన శుద్ధి చేయబడినటువంటి దినం ఈరోజు. యేసు ప్రభువు ఎందు నిమిత్తమైతే ఆయన వచ్చాడో, ఈరోజు బైబిల్ భాషలో ప్రతిష్ఠత అన్నా పరిశుద్ధత అన్నా శుద్ధీకరణ అన్నా ఒకటే. మానవులందరూ కూడా శుద్ధి కావించబడాలా, మానవులందరూ విమోచన చెందాలా, విమోచనకరుడుగా వ్యక్తి రావాలా. మరియ తల్లి యేసేపులు ఈరోజు ఆ రక్షణకు యోగ్యమైనటువంటి బిడ్డగా ఆయన్ను శుద్ధీకరణ చేసినటువంటి వారుగా వారు ఉన్నారు. యేసు ప్రభువును శుద్ధీకరణ చేయటంలో ఉద్దేశం ఏమిటంటే ఆయన వాళ్ళందరినీ కూడా ఏం చేయబోతున్నాడు? శుద్ధీకరణ చేయబోతున్నాడు, అనగా రక్షణ కలగజేయబోతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా చదివిన లేఖన భాగంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఏ ఉద్దేశం చేత ఈ లోకానికి వచ్చాడో వారు యాంత్రికంగా చెల్లించారో
వారికి తెలుసో లేదో చివరి వచనాల్లో మనకు తెలుస్తుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, లేఖనాల నెరవేర్పు అనేటువంటిది ఈ శుద్ధీకరణతోనే మనము చూస్తూ ఉంటాం. నెరవేర్చినటువంటి వారుగా చదువుకుంటూ మనము ముందుకు వెళదాము. 21 చదువు మరలాను. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, గర్భమందు ఆయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. చాలండి ప్రియులారా, యేసు ప్రభువును దేవాలయానికి తీసుకెళ్లడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన యూదుడుగా, ఆయన అబ్రహాము కుమారుడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఈ సున్నతి ద్వారా, అనగా పురుషుల యొక్క పురుషంగ పూర్వంగాన్ని కట్ చేయడం ద్వారా నీకు నాకు నిబంధన ఉందని చెప్పాడు. ఆ నిబంధన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు పుట్టింది బాలుడే, పేద మరియు గర్భాన పుట్టాడు. ఆయన పశువుల శాలలో పుట్టినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన సంతానం ఏది? సున్నతి చేయబడినటువంటి అబ్రహాము సంతానానికి చెందినవాడు. అబ్రహాము ఎవరు? పాలస్తీనా దేశానికి జాతిపిత. అంత మహనీయుడు ఆయన. అలాంటి వంశంలో యేసు ప్రభు పుట్టి ఆయన ఆనాడు ఉన్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అనగా యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళడము అది లేఖనాల నెరవేర్పుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ 22వ వచనములో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. చాలు, లోక రాస్తున్నాడు కదా, వారు అన్నాడు. అక్కడ శుద్ధి ఎవరికి జరగాలి? వాస్తవంగా కనిన మరియమ్మకు జరగాల. ఎవరికి జరగాలండి? మరీ తల్లి జరగాల శుద్ధీకరణ. కానీ లోక ప్రస్తావనలో వారు అంటే ఎంతమంది అక్కడ? అమ్మా, యేసేపు, మరియ తల్లి, యేసు బాలుడు, ముగ్గురికి కూడా శుద్ధీకరణ అవసరమా? అవసరం లేదు కదా. ఆయనను యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే ఆ ఉద్దేశాన్ని తెలపడం కోసం వారు యేసు ప్రభు శుద్ధి అవసరమా? ఎందుకు? ఆయన ధర్మశాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల కలయిక వల్ల పుడితే వాళ్ళు ఏం చేయాలా? శుద్ధి చేయాలా. దావీదు అంటాడు, పాపంతో పుట్టిన వారం కాదు, పాపంలో పుట్టాం కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు ఆనాడు శుద్ధీకరణ జరగాల. మరి యేసు ప్రభు యేసే వారు పుట్టాడా? కింద వచనాల్లో మనం చూస్తాం ఆ విషయాన్ని. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాపి కాదు శుద్ధి చేయబడ్డానికి, కానీ ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం చెబుదామా? ఆయన పుట్టిన 8 రోజులే. ఆయన 8 రోజులు పుట్టినా సరే ఆయన నీ కోసం నా కొరకు ఆయన పాప విమోచకుడిగా 8వ దినాలే ఆయన ఏం చేయబడ్డాడు? శుద్ధీకరణ చేయబడ్డాడు. వాస్తవంగా యేసు ప్రభు బాప్తిసం తీసుకోవాలా? అవసరం లేదు. కానీ మనందరికీ మాదిరిగా ఉండడానికి ఆయన యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. యేసుక్రీస్తు పాపి కాదు, అయినా ఎందుకు శుద్ధీకరణ చెందుతున్నాడంటే ఆయన నీకు నాకు మాదిరి అడుగు జాడలు చూపడానికి యేసు ప్రభు శుద్ధీకరణ చేయబడబోతున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ప్రభువు ఆయన ఏ విధంగా అయితే శుద్ధీకరణ చేస్తున్నాడో నిన్ను నన్ను కూడా ఆయన అలాంటి పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. ముందే చెప్పాను, ప్రతిష్టన్నా పరిశుద్ధతన్నా పవిత్రతన్నా ఒకటే కదా. యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆయన ప్రతిష్టత పరిశుద్ధత చేయబడ్డాడో నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసేవాడని
ప్రతిష్ఠితులుగా లేదా పరిశుద్ధులుగా చేసేవాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అదే. ఆయన మానవ జీవితంలో అంతరంగాన్ని శుద్ధి చేసేటువంటి వాడుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, సంవత్సరం మారిపోయింది. నేను వేసుకున్న బట్టలు ఇప్పుడు ఏమంటాం? పాత బట్టలు అంటాం కదా. అంటే అన్నీ పాత అయిపోయినాయి పోయిన సంవత్సరం కొన్ని గంటల ముందు. కానీ ఒక నూతనమైన సంవత్సరంలోకి వచ్చినాం. ఈ సంవత్సరంలో నీవు నేను ఏం కావాలంటే శుద్ధీకరణ వారంగా, దానికే మరొక మాటలో చెప్పాలంటే రక్షణ పొందినటువంటి వారుగా మనం ఈ లోకంలో ఉండాలా. యేసు ప్రభు ఈ ఉద్దేశం ఏమిటంటే ఈ దినమదే నీవు నేను కూడా అలాంటి ప్రతిష్ఠితులు కావాలని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, బైబిల్ మాటలో మరొక వాక్యాన్ని చదువుదాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. 4 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనము. చాలు ప్రియులారా, ప్రభు అంటున్నాడు మీరు నవీన స్వభావము అనగా శుద్ధీకరణ స్వభావాన్ని నీవు నేను కలిగి ఉండాలి కదా. రాత్రితో క్యాలెండర్ మారిపోయింది, కొత్త క్యాలెండర్ వచ్చింది, తారీఖు మారిపోయింది. కానీ తారీఖులు సంవత్సరాలు మారడం వల్ల ఉపయోగం ఉందా? లేదే. కానీ దేని వలన ప్రయోజనం కలుగుద్ది మానవుని కంటే బైబిల్ చెబుతుంది నవీన స్వభావమును ధరించుకొనుడి. ప్రియా దేవులారా, నీవు నేను నూతనమైనటువంటి సంవత్సరంలోనికి వచ్చినామంటే ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. నూతన స్వభావం అంటే అందరూ మంచి ఓట్లు బూట్లు కోట్లు వేసుకొచ్చేవియా అమ్మా, బాహ్య సంబంధమైనయా కాదు. అంతరంగంలో బైబిల్ చెబుతుంది నవీన స్వభావము. ఇక్కడ ప్రాచీన స్వభావం వదులుకొని ఏ స్వభావం వదలాలి? ప్రాచీన స్వభావము వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని కలిగినటువంటి వారుగా మన జీవితాలు ఉండాలి. ప్రియులారా, మనందరికీ తెలుసు పాములు, స్నేక్స్, అవి కొద్ది రోజుల తర్వాత పుష్పం విడుస్తూ ఉంటాయి. పుష్పం అంటారా, కుబుజం అంటారా, ఏదేమైనా. అది విడవాలంటే రాతిలోకి వెళ్ళి 2 రాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని తలను బాగా దానికేసి రుద్ది ఆ కుబుచాన్ని పగలగొట్టుకున్నదంతా తల దగ్గర నుండి వదిలిపెడుతుంది. అప్పుడు ఆ పాము నిగనిగలాడుతూ ఉంటుంది. కారణం ఏంటి? దాని బాహ్య స్వభావము పోయింది, కుస విసేసింది. అందువల్ల చూడటానికి మాత్రము పైకి చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ దాని కూరలో ఉన్నటువంటి విషం, టాక్సిస్, ఆ విషం అనేటువంటిది అట్టగే ఉంటుంది. అది ఎవరికైనా దాన్ని పెంచుకున్నా సరే అదేం చేస్తుంది? విష జంతువు కనుక కాటేస్తుంది. కనుక అలాంటి బాహ్య స్వరూపము వల్ల ఉపయోగం ఉందా? పాము కుస వదిలిపెడతాం వల్ల ప్రయోజనము కాదని చెప్పగల. కానీ పౌలు అంటున్నాడు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చూసారా, మన పాత స్వభావము, పాత చూపులు, పాత తలంపులు, పాత అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నువ్వేం కావాలి? దేవుని పోలికగా ఎలా ఉండాలండి? క్రైస్ట్ లైక్ లైఫ్, క్రిస్టోసెంట్రికల్ లైఫ్ అంటారు. అనగా క్రీస్తు పోలినటువంటి ఆ జీవితాన్ని మనలో రావాలా. ప్రియులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు
నెహ్రూ ఒక పుస్తకం రాస్తాడు, క్యారెక్టరిజం డెస్టినీ అని. అందులో రాస్తాడు ఆయన, వీ గాట్ ఇండిపెండెన్స్ బట్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ నో చేంజింగ్ ఇన్ అవర్ లైఫ్ అంటాడు. ఇంకో మాట అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నో గుడ్ క్యారెక్టర్ ఫ్రీడమ్ విల్ బి యూజ్లెస్ అంటాడు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ప్రజా అంతరంగంలో మార్పు లేకపోతే ఈ స్వతంత్రం వల్ల ఉపయోగము లేదు. చూసారా, అనగా మనిషిలో నూతనమైన అంతరంగంలో మార్పు కలగాలి. ఆ పాముకు బాహ్య రూపంలో వచ్చింది కానీ మార్పు అంతరంగంలో వచ్చిందా? ఉండదు కదా. ప్రియులారా, ఈ అంతరంగంలో శుద్ధి కలగజేయడానికి డాక్టర్ ఎవరంటే యేసు ప్రభువే. ఈ లోకంలో రోగాలు వస్తే అందరికీ శస్త్రచికిత్సలు ఉన్నారు, బాగు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అంతరంగాన్ని శుద్ధీకరణ చేసేటువంటి ఆ డాక్టర్గా ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనందరము కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అంతరంగాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని యేసు ప్రభు కూడా మనకు మాతృ చూపించడానికి ఆయన ఏం చేయబడ్డాడండి? సున్నతి చేయబడ్డాడు, శుద్ధీకరణ చేయబడినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చినాలన్నీ కలిసి ఉండే కదమ్మా. 24 కింద భాగం చదువు. మోషే ధర్మశాస్త్రం చొప్పున గడిచినప్పుడు ప్రతి తొలుచూలు ప్రతిష్ఠిత చేయబడవలెను. ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయన ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడిన గోవుల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు వాళ్ళని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళరు. చాలు పిల్లరా, యేసు బాలుని వాస్తవికంగా ధర్మశాస్త్రం ప్రకారం మగ పిల్లవాడు పుడితే అతనికి విమోచన చేయాలా? ఏం చేయాలండి? కొంత ఖైదానం చెల్లించాలా? అంటే సేవకుడుగా ఉండకోకుండా. కానీ యేసు ప్రభు నాడు చేశారా? చేయలే. ఏం చేశారు? సమూయేలు ఎలాగైతే దేవుని మందిరంలో అన్న విడిచిపెట్టిందో, ఎలా చేసిందో, ఈయన కూడా అలాగే దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సేవ కొరకు వారు ఇచ్చినటువంటి వారు ఉన్నారని మనం అర్థం చేసుకునవచ్చు. ప్రియులారా, బైబిల్ చెబుతుంది, గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకును వారు వారిని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి. అంటే వాస్తవికంగా మగపిల్లోడు పుడితే ఏమి వాళ్ళ పాత్ర ప్రకారం గొర్రెని వాళ్ళ. కానీ బైబిల్ చెబుతుంది, వీళ్ళు ఏమిచ్చారు? 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించాలి. అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఇక్కడ పేదవాడుగా కనబడుతున్నాడు. పేదలైతే అలా ఇస్తారు. మరి పేదవాడు అంటే అప్పుడే బహుమానాలు ఇచ్చారు అనుకుంటారా? జ్ఞానులు వచ్చారు కదా, జ్ఞానులు వచ్చి ఏమి ఇచ్చారు ఆయనకు? అమ్మా, మరి బంగారం ఉందా? ఇంకా రాలేదన్నట్టు మత్తయి సువార్త చూస్తాం. ఆయన ఎక్కడ ఉన్నాడు అప్పుడు? జ్ఞానులు వచ్చినప్పుడు. రైట్, బాగా చెప్తారు. ఆయన ఇంట్లో ఉన్నాడు. సుమారుగా కొన్ని నెలల టైం పడుతుంది. అందువల్ల వాళ్ళ దగ్గర ఏం లేదు ఇప్పుడు. నో గోల్డ్, నో బోళం లేవు. అక్కడ ఫోటో ఉంది చూడండి బయట. ఒక పక్కన ఎవరున్నారు? గొర్రెలు ఉన్నారు, ఒక పక్కన జ్ఞానులు ఉన్నారు. అది కరెక్ట్ అయిన ఫోటో? అది కాదు, ఫోటోగా ఉంది. సరే, కనుక ప్రియులారా, యేసు ప్రభు దగ్గర, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఇంకా బంగారం కానీ అవి లేవు కనుక ఆయన పేదవాడుగా ఉన్నాడు. అందువల్ల ప్రభువునకు వారు ఇదిగో 2 పావురపు పిల్లలైనను ఇవ్వాలి కనుక వారు సమర్పించినటువంటి వారుగా, ప్రతిష్ఠ చేసినటువంటి వారుగా లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. 25 చదవమ్మా. 25. యెరూషలేమునందు ఒక మనుషుడుండెను, తాను నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలు
కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. ఆత్మవశుడై అతను దేవాలయములకు వచ్చిన. చాలు ప్రియులారా, యెరూషలేములో సుబియోను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతని క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడని, భక్తిపరుడని, ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టమంటే ఇశ్రాయేలులు ఎవరి కొరకు చూస్తున్నారు? వాళ్ళు అమ్మా ఎవరి కోసం చూస్తున్నారు? ఇశ్రాయేలీలు నిరంతరము కూడా శత్రువుల యొక్క పాలనలో ఉన్నారు, నలగొట్టబడుతూ ఉన్నారు. అలాంటి తరుణంలో వారు మా కొరకు విమోచకుడు రావాలని ఎదురు చూస్తున్నారు. ఆ విమోచకుడు రావాలని వారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కనుక ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క ఆదరణగా ఇతడు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మెస్సయ్య అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు కొరకు ఈయన ఎదురు చూస్తున్నటువంటి వాడు. అంతేకాకుండా అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మెస్సయ్య అనగా మనందరినీ కూడా రక్షించేటువంటి, విమోచన చేసేటువంటి వాడి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. 26 చదువుదాము. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను. ఆత్మవర్షుడు అతడు దేవాలయంలోనికి వచ్చను. చాలు ప్రియులారా, అతడు క్రీస్తును చూడక మునుపు ఆయన ఎవరిని చూడాలా? క్రీస్తును చూడాలా. మరి చూశాడా? చూశాడు. బైబిల్ చెబుతుంది, ఎవరైనా చూడగలుగుతారు? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియులారా, నీళ్ళ అంతరంగంలో శుద్ధి ఉంటే మన ప్రభువు కనబడేవాడు, మాట్లాడేవాడు. ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రార్థన భక్తి జీవితంలోకి రావాలా? నూతన సంవత్సరంలోకి వచ్చి నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నిన్ను చూసేటువంటి కన్నులు, నీ స్వరం వినేటువంటి చెవులు నాకు ఇవ్వు. ప్రియులారా, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అనే కాదు, కానీ ప్రభువును చూడగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? యానంటాడు, నేను పరవశుడై ఉండగా ఆయనను చూచితిని. యెషయా అంటాడు, నేను ఆయన చూశాను. ప్రియులారా, ఆయన సింహాసనాసనుడై ఉండగా ఎందరో లేఖన భాగంలో ఆయన్ను చూసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని సంధానానికి వచ్చినటువంటి నీవు ఆ స్థితిలోగా ఉండాలని ప్రభువుకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ స్వరమైనటువంటి బాధ్యత. ఈ బైబిల్ గ్రంథము రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో చెప్పిన మాటలే, వాక్యం. ఆయన సుమారుగా బైబిల్ 40 మంది రాశారు. దేవుని స్వరవిన వాళ్ళు ప్రియులరా చాలామంది సాక్ష్యాలు చెప్పగా వింటాం. ప్రభువు నాతో దర్శించాడు, మాట్లాడాడు. ఆయన పక్షపాతం లేదు ప్రియులరా. ఎందరు ఆయనకు మొరపెడతారో వారందరికీ కూడా ఆయన కృప చూపుటకు ఔశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక దేవుని స్వరాన్ని నూతన సంవత్సరంలో అందరూ కూడా వినాలని, అలాంటి ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తుంటాను. ఈయన కూడా వృద్ధుడే కానీ ప్రభువును దేవాలయంలో చూసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 28 చదవమ్మా. ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయంలో జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని చూసించుడు. చాలిపోయారా, తన చేతుల్లోకి ఆయన ఎత్తుకున్నాడంటే ఏంటి? మరి ఏడుస్తున్నారు, కన్నీరు కారుతాడు, ఏంటి భుజం తడతా ఉంటారు చేతులతో. అంటే అర్థం ఏంటి? ప్రేమ.
ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? వృద్ధుడు యేసు బాలుని ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయనను చేతుల్లోకి తీసుకున్నటువంటి వాడుగా ఉండి దేవుని స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవులారా, ఆయన ఏమని స్తుతించాడు? చదవమ్మా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అర్థం ఏంటి దానికి? నాదా, ఇప్పుడు సమాధానంతో అనగా తన జీవితానికి నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ఎందుకు ఫోన్ ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరో ఓడి పర్సన్. ఆయన పోవటమంటే పోవటమే. అయ్యా ఇక నేను చనిపోతాను, నాదా నన్ను సమాధానంగా పాలిస్తున్నావు, నేను మృతి పొందబోతున్నాను. నేను మృతి పొందక ముందు ఎవరిని చూశాను? నా ప్రభువుని చూశాను. ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా అలాంటి ప్రత్యక్షత అవసరం. కట్టడి కింద నీ దాసుని పోలిస్తున్నావు. నీ దాసుడు అంటే ఇక్కడ మాట్లాడబడింది గ్రీక్లో దులోస్ అని వాడబడింది. అనగా ప్రభు బానిసగా నేను బ్రతికాను. నా జీవితకాలం అంతా నా స్వచిత్తం కాదు, కానీ దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడనని ఆ మాటకు అర్థమై ఉంది. కనుక ప్రియులారా, అతడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా యేసు బాలుడు ఆయన చేతిలో ఉంటే, అయ్యా నేను నీకు దాసుడను అని ఆయన ఒప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవులారా, కింద మాట చదవమ్మా. వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా చూచితున్న. చాలా ప్రియులారా, యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడు? ఆయన నశించిన ఇశ్రాయేలీయుల వద్దకు వచ్చాడు. కానీ ఇక్కడ మిషన్ మారిపోతుంది. ఏంటి ఇష్టం? ఆయన అన్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు, ఇది లైట్ టు ద వరల్డ్. ప్రపంచానికి వెలుగుగా యేసుక్రీస్తు బాలుడు గాని చేతిలో ఉన్నాడు. చూసారా, ఆయన మెస్సీ కొరకు ఎదురు చూస్తున్న వారే, కానీ ఆయన కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కదా, ఆయన ఎవరికి ఇప్పుడు అన్ని జనులకు వెలుగు. ప్రియారా, నువ్వునే ఇశ్రాయేలువా కాదు, కానీ నూతన నిబంధన ద్వారా ఆయన మనందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించాడు. కింద అంటున్నాడు, సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూశాను. ప్రియులారా, నీకు నాకు ఆయన రక్షణ ఇచ్చాడు. రక్షణ ఎవరికి కావాలా అమ్మా? రక్షణ ఎవరికి కావాలి? ఒక వ్యక్తి నీళ్ళ మునిగిపోతాడు అనుకో, చెయ్యితే అని ఏమవుతాడు? పైకి వస్తాడు. రక్షణ మనందరికి కూడా యేసు బాలుడి లోకంలో రావడం వల్ల ఉద్దేశం ఏమిటంటే, ఆయన రక్షణ ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. రక్షణ పొందాలా? రక్షణ పొందిన వారు కాపాడుకోవాలా? ఏదో బాప్తిసం తీసుకున్నామంటే కాదు, కానీ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకంలో కూడా అది బాగా గుర్తే. రక్షణ అంతరంగంలో పుట్టాలా? మారు మనసు కలిగినటువంటి జీవితము నూతన సంవత్సరం మనం అందరము కలిగినడము మంచిది. 33 చదువుదాము. యోసేపును ఆయన తల్లియు ఆయన గుర్తి చెప్పుతున్న మాటలు విని ఆశ్చర్యపడి. చూసారా, పుట్టింది బాలుడే, దేవాలయానికి తీసుకొస్తే ఆయన తల్లికి ఎంత సంతోషమో, ఆ తండ్రికి ఎంత సంతోషమో. ఎందుకంటే ఆయన గురించి ప్రవచనం చెప్తున్నాడు. ఈయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీ బాలుడు ఉంటాడని వారు ఆశ్చర్యపడినటువంటి జీవితాలు. ప్రియులారా, ప్రభు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. అంతేకాకుండా కింద కడతది 34, వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచన బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేక పలుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈమె నియమింపబడి ఉన్నాడు. చాలు ప్రియులారా, అనేకులు పౌటకును లేచుటకును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా శుభవచనాలు చెప్పాడు. ఇక్కడ అన్నాడు సిమియోను, పడతారు
అంటే అర్థం ఏంటి? ఆయన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు అమ్మా, ద్వేషించే వాళ్ళు కూడా అనేకులు పడడానికి లేవడానికి. యోధాలంటూ వారు అప్పగిస్తారని అప్పుడే చెప్పాడు ఆయన. ఆయన వేల మందికి ఆశీర్వాదం కొరగా ఉంటాడని చెప్పాడు. కింద వచ్చిన చదువుకుని ముగించుకుందాము. 35 మరియు హృదయంలో నుండి ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలు ప్రియులారా, బైబిల్ చెప్తుంది. ఆ తల్లితో చెప్తున్నాడు, నీ హృదయంలో ఖడ్గము. ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభు తల్లి ఎంతగానో సంతోషించింది. 33లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడ 35కి వచ్చేసరికి ఆమెకు దుఃఖం. ఎందుకు? ఆమె హృదయంలో ఖడ్గము అనగా పుట్టిన వారు బాలుడే, రక్షణార్థమై పుట్టాడు, కానీ రక్షణార్థమై ఆయన శిలువకు ఎక్కబోతున్నాడు, మరణించబోతున్నాడు. నీ కుమారుడు దేవాలయానికి రావడం ఉద్దేశం ఏమిటంటే అనేకుల కొరకు మరణిస్తున్నాడు కనుక నీ హృదయంలో శిలువ వేసేటప్పుడు ఎవరైనా ఉన్నారా? 5,000 మందికి ఆహారం పెట్టాడు గలిలయలో, అందరూ పోయారు. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు, అందరూ పోయారు. ఒక్క యోహాను తప్ప ఎవరో హృదయంలో ఖడ్గం. వీళ్ళరా, నీకు నాకు రక్షణ పొందాలని, నీవు నేను రక్షించబడాలని మరి హృదయంలో ఏం గుచ్చుకుందండి? ఖడ్గం గుచ్చుకుంది. వీళ్ళరా, ఆయన ఖడ్గం గుచ్చుకోకపోతే ఆమెకు నీకు నాకు రక్షణ లేదు. ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయ అభిలాష. ఖడ్గం అనగా ఆయన శిలువ మీద మరణిస్తాడు నీ కొరకు. ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆయన సున్నతి, ఆయన శుద్ధి, ఆయన చేయబడ్డాడు. నీ జీవితం, నా జీవితం కూడా ప్రభు కొరకు ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులు పిలుచుకుని చేశాడు. ఏం చేశాడు తెలుసా? పేతురు అంటాడు, ప్రభా నా పాదాలు కడుగుతావంటే ఆయన అంటాడు కదా, నేను కడగందే నాతో నీకు. మీరందరూ స్నానం చేసి పడ్డారు, శుద్ధి చేయబడ్డారు, ప్రభు శుద్ధి చేయబడ్డాడు. నూతన సంవత్సరం నీవు నేను కూడా నవీనకరణమైనప్పుడు శుద్ధిని కలిగినటువంటి వారంగా, నూతనపరచబడిన వారంగా ఆశీర్వాదాలకు వారసులమై ఈ సంవత్సరం అంతా జీవిస్తాము. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రెక్కలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివ్యనామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్.